ఏపీలో పలు జిల్లాల అధ్యక్షుల్ని ప్రకటించింది బీజేపీ. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పరశురామరాజు పేరును ఖరారు చేసింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చింది అన్నారు. అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలని వాళ్ళ అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది. 4,800 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి అందించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి వాళ్ళ కేంద్రం తన సహాయాన్ని అందిస్తుంది. మరి ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో 7,200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కేంద్రం తన సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ జిల్లాలో కనుక చూసినట్లయితే బెన్స్ దగ్గర వేసినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అదేవిధంగా భవానీపురం దగ్గర వేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఇది క్యాపిటల్ రీజన్ అనేటువంటి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి సహాయం. అదేవిధంగా అసలు ఇక్కడ రాజధాని వస్తుందా లేదా అన్న మీమాంస ఉన్నప్పటికీ కూడా కేంద్రం 2,500 కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇచ్చినటువంటి సహాయం.